అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఆహ్, చేరి ఉండే అందరూ తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషుగా, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల మాటలు బాగా విని వాళ్ళకి అర్థం చేసుకొని లాస్ట్ వరకు సపోర్ట్గా ఉండడం, మంచి మారల్ వాల్యూస్, ఫ్యామిలీ బాండింగ్ అట్లా ఉండే ఫ్యామిలీకి ఒక గిఫ్ట్గా, సమాజానికి ఒక గిఫ్ట్గా ఉండే మంచి బిడ్డని హ్యాపీగా ఈజీగా తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం డెలివరీ అయిన మదర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. సో అట్లా కోమలారెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. తన ప్రెగ్నెన్సీ డెలివరీ జర్నీని మనతో షేర్ చేసుకుంటారు. సో ఎప్పుడు చెప్పినట్టే ఇటువంటి వీడియోస్ అంతా విన్నప్పుడు బాగా మనసు పెట్టి వినాలి. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేయడం అంటే చాలాసార్లు వాళ్ళల్లో మైండ్ సెట్లో చాలా చేంజ్ వస్తుంటుంది. అది వాళ్ళ ఎక్స్పీరియన్స్గా వాళ్ళు మనతో షేర్ చేస్తున్నారు. అది విన్నప్పుడు కొన్నిసార్లు మళ్ళీ మళ్ళీ విన్నప్పుడు మనం కూడా వాళ్ళ మైండ్ సెట్కి ఈజీగా వెళ్ళిపోతాం. ఆ వేవ్ లెంత్కి చాలా డౌట్స్ మనకి క్లియర్ అయిపోతుంది. చాలామంది మదర్స్ చెప్పినారు, రిపీటెడ్గా కొన్ని వీడియోస్ చూడడం వల్ల మనం పాజిటివ్గా కొన్నిసార్లు అఫర్మేషన్ చెప్పుకోవడం మనకు కష్టంగా ఉంటుంది. కానీ వాళ్ళు చేయగలిగినారు. ఎక్కడో ఒక దగ్గర కొంతమందితో మనం కనెక్ట్ అయిపోతాం. వాళ్ళు చేశారు, వాళ్ళు చేయగలిగారు, నాకు కూడా ఇది వీలవుతుంది అనే కాన్ఫిడెన్స్ మనకి ఈజీగా రావడానికి ఈ వీడియోస్ అనేది ఒక మంచి టూల్ అవుతుంది. అట్లనే ఈ వీడియోస్ చేసే మదర్స్, ఫాదర్స్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం. ఎందుకంటే వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి పెద్దగా ఇంకా యూజ్ అవ్వదు, సెకండ్ ప్రెగ్నెన్సీలో అవ్వచ్చు. కానీ వాళ్ళ టైం అదే పనిగా పెట్టుకొని మనతో వచ్చి తన పర్సనల్ ఫీలింగ్స్, తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి ఒకటే ఒక విషయం, నేను పడ్డట్టు వీళ్ళంతా ఇది కాకూడదు, కష్టపడకూడదు. వాళ్ళు కూడా ఈ ఎక్స్పీరియన్స్ వల్ల ఇంకా బెటర్ కావాలి, వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చి ఈ పని ఈజీగా చేసుకోగలగాలి. సో అందుకనే అటువంటి వాళ్ళకి కూడా వీళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు మేము ఎందుకు చేస్తామంటే అందరికీ ఈ ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ అని చెప్తాము, అది ప్రాపగేట్ చేసేదానికి మేము. కానీ మాతో పాటే ఒక భాగస్వామిగా ఉండి అది చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటాము. ఇప్పుడు కోమలారెడ్డి గారు తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. హాయ్, నా పేరు కోమల. మేము సూలూరుపేటలో ఉంటాము. సో ప్రెగ్నెన్సీ అనగానే ఫస్ట్ చెన్నై అనుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ నుంచి చెన్నై అలవాటు ఉంది. చెన్నై అయితే ఎక్కువ మంచి డాక్టర్స్ ఉంటారన్న దీంతో అక్కడ ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాము. అంతా బాగానే ఉండింది. బట్ దెన్ రోడ్స్ బాగాలేవన్న ఒక దాంతో చెన్నై డ్రాప్ అయ్యాం. నెక్స్ట్ ఆప్షన్ వాజ్ నెల్లూరు కూడా దగ్గరే కాబట్టి నెల్లూరు అనుకుంటే, నెల్లూరులో కూడా మళ్ళీ ఫస్ట్ అదే కార్పొరేట్ హాస్పిటల్ ఇక్కడ ఉంది అంటే సరే అని ఫస్ట్ అక్కడ వెళ్దామని అక్కడికి వెళ్ళాము. బట్ దెన్ అక్కడ మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ యాజ్ ఇన్ ఏదో జరిగిందంటే ఇట్స్ నాట్ లైక్ దే ట్రీటెడ్ అస్ బ్యాడ్ ఆర్ సంథింగ్. ఇట్స్ జస్ట్ దట్ నా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు డాక్టర్తో కానీ లేకపోతే ఎన్వైరన్మెంట్తో కానీ. తర్వాత నెక్స్ట్ ఏంటి అనుకుంటే, ఇప్పుడు నౌ దట్ ఐఎమ్ ఆల్రెడీ ఇంటూ ప్రెగ్నెన్సీ ఐ హ్యావ్ టు థింక్ ఆఫ్ అ డాక్టర్. అప్పుడు మై డాడ్ సజెస్టెడ్ మీ దట్ ఐ వాంట్ యూ టు విజిట్ ఆండాల్ భాస్కర్స్ హాస్పిటల్ వన్స్.
And I do have a lot of trust in my dad, where there is, I don't know, I do have trust in him. So I thought I would just come pay visit. అంతే, అక్కడ వచ్చాము. వచ్చినప్పుడు కూడా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్తో అయితే రాలేదు నేను, బికాజ్ విత్ ద డిసప్పాయింట్మెంట్ దట్ ఐ క్యారీడ్ ఫ్రమ్ ది అదర్ హాస్పిటల్, ఐ థాట్ మేబీ నెల్లూరులో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదేమో అనుకున్నాను. బట్ దెన్ ఇక్కడికి వచ్చాక ఐ ఫెల్ట్ వాట్ ఐ వాంటెడ్, యాజ్ ఇన్ దీనికి ముందు వెళ్ళిన హాస్పిటల్లో నెల్లూరులో వాట్ వాస్ మిస్సింగ్ వాస్ ఐ డెంట్ ఫీల్ లైక్ ఐ వాజ్ బీయింగ్ హర్డ్. యాజ్ ఇన్ నేను డాక్టర్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు I didn't feel like I was being heard. That trust was not there. But then ikkada vachaka I could feel she was giving me that time. She was listening to whatever I was saying. Maybe it might not make sense avvachu, leda pedda vishayam kaakapoyi undochu kuda. But then she still gave me the time. That assurance is what I was looking for, because this is my first time pregnancy where naku em expect cheyalo kuda teliyadu. Alanti deentlo that kind of connect I had with Miss Andal Bhaskar, that made me feel like, okay, this is where I'm going to continue, ikkade చేపించుకుందామని అప్పుడు అలా ఫిక్స్ అయ్యాము. సో ఫస్ట్ విజిట్లో డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత దే హ్యావ్ అసైన్డ్ అస్ అన్ న్యూట్రిషనిస్ట్ హూ యాక్టెడ్ యాజ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మూవింగ్ ఫార్వర్డ్ ఆల్సో. అంటే తను డైట్ చెప్పడం కానీ, ఎక్సర్సైజెస్ చెప్పడం కానీ, మెడిటేషన్ గురించి చెప్పడం కానీ, లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గురించి చెప్పడం కానీ, షీ గేవ్ అస్ గుడ్ టైమ్ దేర్ ఆల్సో. ఎంత పేషెంట్గా, వితౌట్ చిరాకుగా. యూజువలీ హాస్పిటల్స్ బయట ఎట్లుంటారు తెలిసింది అందరికీ, ఎక్సెప్ట్ డాక్టరే ఎక్కువ మాట్లాడరు. అండ్ యూ సీ అటెండర్స్ కానీ ఎనీ అదర్ స్టాఫ్, దే ఆర్ ఇరిటేటెడ్. ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్ దే ఆర్ ఇరిటేటెడ్. That's how they are. But then she gave me enough time to make me understand ఎట్లా ఉంటుంది, నేనేం చేయాలి, ఏం చేయకూడదు అంతా. దాని తర్వాత that visit was done. I was sure that this is the doctor. But what gave me that extra assurance was వెళ్ళిపోయిన తర్వాత నా నెక్స్ట్ విజిట్ లోపు, నెక్స్ట్ విజిట్ ఇస్ ఆఫ్టర్ అ మంత్. ఈ లోపు I got almost 3 to 4 calls from the nutritionist asking how I was doing, if things are fine with me, if I need extra help, if I have any problem that needs to be resolved. Nakemna problem unna, they would talk to the doctor, they would give me instant, as in they'll suggest me, I was constipated, so they told me to take this. So ala, usually which this something that I didn't feel I would get in those corporate hospitals that I visited earlier. Adi kaakunda even during the time of labor gani, the kind of support I got, or even before that, when I think I had, the baby was almost out, so they had to put on a pessary band and all. Appudu kuda everything, as in నాకు తెలిసి అరగంటలో బ్యాండ్ పెట్టాలి అని అన్నారు. అన్న అరగంటలో డాక్టర్ వాస్ హియర్ ఆల్రెడీ. ఐ థాట్ మేబీ ఐ షుడ్ బి వెయిటింగ్ మోర్. ఆ వెయిట్ టైం కూడా ఎక్కువ ఉండదు ఇక్కడ. యూజువలీ మీరు బయట కార్పొరేట్ హాస్పిటల్స్ వెళ్తే కూడా మీటింగ్ డాక్టర్ ఇట్ సెల్ఫ్ వుడ్ టేక్ యూ అవర్స్ టుగెదర్. దాని తర్వాత స్కాన్కి వెళ్ళి స్కాన్ నుంచి రిపోర్ట్స్ రావడము, రిపోర్ట్స్ తర్వాత మళ్ళీ కన్సల్టేషన్కి యూ హ్యావ్ టు వెయిట్ రియలీ లాంగ్ వెయిటింగ్ టైం. అది కూడా పెద్దగా అనిపించలేదు. సో బేసిక్లీ ఐ వుడ్ సే ఇట్స్ ద వే పీపుల్ would welcome you here, the way they would treat you as like a family, and the kind of service you get, and also the treatment. Major focus is that only, no? So everything is some you get here, as in 360 degree. Nenu idi chusi idi unda idi ledu andaniki ledu. Everything is there. I know usually people do this video to tell their journey, their ups and downs. నాకైతే పెద్ద అప్స్ అండ్ డౌన్స్ అనిపించలేదు, నాకు రాలేదు. బై గాడ్స్ గ్రేస్ ఆ పెసరి పెట్టడం తప్ప నాకైతే పెద్ద ప్రాబ్లం ఏం రాలేదు. ఈవెన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ లేబర్ 4:30 సంథింగ్ ద పెయిన్ స్టార్టెడ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. 6:30 సంథింగ్ ఐ వాజ్ హియర్. 7-8 బేబీ వాజ్ అవుట్. అండ్ ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ ఆస్కింగ్ మ్యామ్ టు డూ సీ సెక్షన్, బట్ ఇట్ వాజ్ హర్ కన్విక్షన్ దట్ she believed and she
blessed me with this normal delivery. I would always like to ask her. I was screaming in pain and asking her to repeatedly do C-section. But it was, what made you, as in I was not cooperative also, right? అయినా ఎలాగా అంటే యూజువలీ ఇప్పుడు నేనే తీసుకోండి ఏదైనా పని చెప్పినప్పుడు చేయాలి అన్నప్పుడు వాళ్ళే ఈజీ మెథడ్ చెప్తుంటే ఐ వుడ్ చూస్ దాట్. బట్ వాట్ మేడ్ యూ, యాజ్ ఇన్ నేను కోఆపరేటివ్ ఉండి అది అలా ఉన్నా మేబీ యూ కుడ్ హ్యావ్ థాట్ నేను కాల్ కూడా ఐ కుడెంట్ కోఆపరేట్ దేర్ ఆల్సో. బట్ వాట్ మేడ్ యూ డూ ఇట్? అంటే ఓపిక కావాలి దానికి. ఐ బిలీవ్ యూ నీడ్ లాట్ ఆఫ్ పేషెన్స్ టు హ్యాండిల్ సచ్ స్టఫ్. అవును, ఇది అంటే దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. I thought I am doing so. I'm happy you said that. It made me feel nice about myself. ఎందుకంటే దట్స్ వాట్ నాకు చాలా రోజుల ముందు వెన్ ఒకసారి డెలివరీ అయిపోయింది ఒక అమ్మాయికి. చాలా ఇట్ వాజ్ అ డిఫికల్ట్ డెలివరీ, బట్ ఇట్ వాజ్ అ నార్మల్ డెలివరీ. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఐ వాజ్ మేకింగ్ రౌండ్స్. దట్ గ్రాండ్ మదర్ వాజ్ దేర్. సో ఆమె అడిగింది నన్ను ఒక క్వశ్చన్ అడిగేదా అనింది. నేను ఐ వాజ్ దిస్ థింగ్. అప్పుడు ఆమె అనింది, నాకు అర్థమే కాదు, మా కాలంలో డెలివరీ అంతా మామిడి పండుని ఇట్లా అంటే ఆ లోపల నుంచి ముట్టి వచ్చేస్తుంది, అంత ఈజీగా బేబీస్ వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు మీకు ఇంత ఫెసిలిటీస్ ఉంటే కూడా మీరు ఎందుకు డెలివరీ అంటే ఇంత కష్టపడుతున్నారు? ఇట్ వాజ్ అ రియల్ స్లాప్ ఆన్ మీ. ఎందుకంటే ఏమైనా డెలివరీ చేసేసేమని అనుకునేటప్పుడు దట్ రియలీ మేడ్ మీ థింక్. డెలివరీ దోస్ డేస్ దెర్ వాజ్ నో నాలెడ్జ్, నో ఫెసిలిటీస్. కానీ మోస్ట్ ఆఫ్ ద డెలివరీ నార్మల్ అయినవి ఈజీ. బట్ ఫర్ వాంట్ ఆఫ్ సి సెక్షన్, ఫర్ ద సేఫ్టీ ఆఫ్ మదర్ ఆర్ బేబీ, మదర్ బేబీ వేర్ లాస్ట్. బట్ జరిగినది అట్లా ఉన్నప్పుడు ఇంకా డెలివరీ కష్టంగానే ఉండాలి కదా. దెన్ ఐ రియలీ డిడ్ మై ఓన్ రీసెర్చ్ అండ్ టాక్ టు మెనీ పీపుల్ అండ్ ఫౌండ్ అవుట్. అండ్ మా దాంట్లో కూడా ఉంటుంది సర్విక్స్ అనేది యూటరస్ ఓపెనింగ్. ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు అవర్ ఎమోషన్స్. సో ఎల్డర్స్ దోస్ డేస్ దే ప్రిపేర్డ్ ద మదర్స్ ఫిజికలీ అండ్ మెంటలీ. ఆ బాండింగ్ బాగుండేది మదర్కి, ఎల్డర్స్ అండ్ ద మదర్. వాళ్ళు ప్రిపరేషన్ ఏం చెప్పేవాళ్ళు, ఇంటి పని చేసుకొని అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. రిపీటెడ్ టెల్లింగ్. డెలివరీ టైంలో కూడా బాగా ధైర్యం చెప్పేవాళ్ళనే పక్కన పెట్టేవాళ్ళు. దే న్యూ వన్ థింగ్, ఈమె రిలాక్స్డ్గా ఉంటే డెలివరీ ఈజీగా అవుతుంది, ఈమె కొంచెం టెన్షన్ పడినా డెలివరీ కష్టం అవుతుంది, అవుట్ ఆఫ్ హ్యాండ్స్. ఆ ఒక్క అబ్జర్వేషన్ పెట్టుకొని దే రీఅష్యూర్డ్. I see this in this practice of playing the song. That's why, right? No, You no. even during the time of my delivery, yeah. you were asking me which song you have. No. Yeah. Okay, this now I can relate. Why you Yes. give that emphasis on playing that song. ఎందుకంటే ఆ హోమ్లీ అట్మాస్ఫియర్ వచ్చినప్పుడు వన్స్ యు ఆర్ రిలాక్స్డ్, ఇక్కడ ఇది ఈజీగా అయిపోతుంది. సో డెలివరీలో వచ్చి ఇట్ ఈస్ ద సర్విక్స్ ఓపెనింగే, దట్ ఈస్ ద రేట్ లిమిటింగ్ స్టెప్. సో ఇప్పుడు మనకేంటంటే వీ హ్యావ్ ఆల్ ద నాలెడ్జ్, ఆల్ ద ఫెసిలిటీస్, బట్ నోబడీ టు మెంటలీ ప్రిపేర్ హర్. ఇప్పుడు ఎక్సర్సైజ్ అయినా యోగా అయినా చేసేస్తున్నారు, బట్ అవర్ ఓన్ డౌట్స్ అండ్ యాంగ్జైటీ వీ కీప్ ఇట్ టు అవర్ సెల్ఫ్స్. వీఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్, అండ్ ఈవెన్ ఇఫ్ వీ ఎక్స్ప్రెస్ నోబడీ ఇస్ దేర్ టు రీఅష్యూర్. బాండింగ్ పోయింది. సో దెన్ ఐ థాట్, let us do our bit. We cannot make the family to
గివ్ దట్ మోటివేషన్. మోటివేషన్. ఎందుకంటే వాళ్ళు దే థింక్ ఇట్ ఈస్ డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. సో దెన్ ఇట్స్ అ లాంగ్ జర్నీ. ఇట్ ఈస్ సో ఐ వాంటెడ్ టు సీ దట్ ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ is possible even now. Yeah, that's what now I believe, because being honest, even I didn't believe I was capable. Maybe because, to be honest, I was born at home. I know. My mom, she didn't expect me to come out that soon. Okay. It just happened. It was raining, we couldn't go out. It just happened. I was born at home. She could handle it. So next delivery, she was upfront. She said, I'll do it at home. Go. My sister was also delivered at home, and that was her conscious decision. Yes, okay. But still, I was scared, despite having, you know, someone who has hand experience about how things will work. With no expertise, she could deliver. But still, you know, I had my own this thing. You see so much of information going on YouTube and Instagram that, you know, if you want normal delivery, you have to do this, you know, this exercise, this diet, you have to be eating. I remember seeing a reel where they said, you know, in the last month you should eat 6 dates every day. So it's easy to pop out the baby, or drink okra water, okra soaked water. So apart from that, I am there with her. I am being a doctor myself. Yeah. I did many deliveries myself. Okay. And I have attended many C-sections. I have assisted many C-sections myself. I know what to expect. What's expect? Even my reassurance to her, it's like, okay, he's just telling me for my because he relaxation loves sake. me. So, Yeah. He's just trying to my word reassure doesn't me. matter. Yeah. I think that also works with the family. It's Yes, like, you definitely. know, it's like they love Definitely. you, so they're giving you that fake assurance. Yeah. That is there in mind. But you, as doctors, with the experience or with the knowledge you have, it's the trust that comes there. You know, if she is saying, yes, it is what it is. Yes. So that I had in you. You know, out of this video, whatever we are doing, if there's one thing that they can take is trust the doctor. I would say don't use your brains there. Doctors know it better than us. That's why we are coming to doctors. Yeah, but the order of the day is you have to doubt everything. Yeah, I know. But see, that Know day, every information. And because that is the way to know more or to know the truth, you have to doubt. What I say is, to know something you have to doubt. No doubt about it. But to do something, a work has to be done, then there should not be any doubt. See, maybe before coming to a doctor, you had doubt if this is the good doctor or not, if I should be going or not. You had the time to do, but now you have finalized it. So I would say don't think so much and be that confused, because You're right. you're confusing yourself and you're also putting the doctor in that dilemma, if I should be telling them or not, or if they're trusting. That is also there. Maybe they might also take a step back in counseling. You're giving you that extra tips they might be giving, but you know, maybe అరే అమ్మాయికి అంత డౌట్ ఉంది అలా అనుకొని కూడా మనం కొంతమంది ఎందుకులే ఎనీవే షీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇలా అనుకొని కూడా there might be people who might take step back. So when you're not an expert in something, I think you should trust Yeah, no, the expert. Yes, what you say is right. That is why what I have made is pregnancy is a journey of 9 months. At least 4-5 months they are coming. So only I cannot make this thing. So we developed the team. So make them also take case discussions we do. So then so they are also well informed. True. And they can, and any doubt, I always tell, it should be communicated to all of us. I agree. So Even during my pessary time Yes. also, the other two doctors, because they were there from the beginning, they know my history, they know what's going on, and they thought this is the right decision, and they also conveyed it to you. Yeah. And I also remember you talking to me on call, Yeah. telling me, you know, pettichko manchidi. So I think that is there. Idi kakunda, this is also one thing that I would highlight is, నేను ఇందాక సార్తో కూడా చెప్తున్నాను, when I came in for delivery, as I said, the first person who attended me was a helper. Yeah. అమ్మాయి పాపం, she was cleaning the floor.
ఆ పని వదిలేసి నా దగ్గరకు వచ్చింది బికాస్ షీ సా మీ ఇన్ పెయిన్ అండ్ షీ స్టార్టెడ్ అష్యూరింగ్ మీ. ఇప్పుడు ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ హర్. ఆమెకి అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు మన ఇంట్లో కూడా పనిచేస్తుంటారు, బట్ దే కాంట్ గివ్ యూ దట్ సార్ట్ ఆఫ్ అష్యూరెన్స్. ఆ అమ్మాయి ఇవ్వాలని ఇవ్వలేదు, షీ గేవ్ ద రైట్ అష్యూరెన్స్. షీ వాస్ టెలింగ్ మీ ద రైట్ థింగ్ టు డూ. మేబీ ఐ వాజ్ ఇన్ పెయిన్ బట్ ఐ నో వాట్ షీ వాస్ డూయింగ్ ఇస్ రైట్. సో ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇదంతా. మీరు అన్నారు చూసారా టీమ్ అని, షీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద టీమ్. సేమ్ థింగ్ ఐ ఆస్క్డ్ హర్. ఓకే, నువ్వు నీకు ఎట్లా అట్లా పక్కన ఉండి ఎట్లా చేపట్టుకోవడం మాట్లాడడానికి అనిపిస్తుంది అంటే షీ సెడ్ వన్ థింగ్, మీరే కదా మేడం చెప్తారు మనం అంతా ఒకటే అని. Yeah, she held my hand and she gave me the she felt it. So I'll say all of us are same. Is the kind of care at your hospital, the kind of care that I have seen is that it's not doctor alone who is taking all the this thing responsibility and everything. It is shared among everyone, no matter who they are. If they are an employee at your hospital, they carry that same kind of responsibility towards the patient. Yeah, it makes us, no matter what, even if when they call, they ask with the same, no matter who calls, everybody asks about the well-being of the patient, the well-being of the child. Is everybody okay? And that is what is the personalized care is what has motivated us to be here and throughout our journey of pregnancy and delivery, and that's one thing that I really appreciate. I'm very grateful to you regarding that. So not just that, it feels like it's the agenda that you both have in your mind is being well communicated and well carried out, as in everyone works, whosoever works here, they believe it by their heart. It's not something like it is imposed on them. It never feels like it is being imposed on them. It never feels like, you know, panundi chayali, this is the work, you know, you have XYZ steps you have to follow. It never felt like that. It felt like they are concerned about you and they're asking you. They're like, okay, kutlu paddai, how are you feeling now? Indaka chesaru kada, pettaru kada, pesari pettaru kada, etla undi. ఇట్స్ లైక్ వాళ్ళకి అడగాల్సిన అవసరం లేదు, మీరు ఎందుకు వచ్చారు రూమ్కి, మేబీ నాకు ఇంజెక్షన్ ఇవ్వడానికి వచ్చారు, మేబీ నాకు ఏ టాబ్లెట్స్ తినాలి చెప్పడానికి వచ్చారు, మీకు అది అడగాల్సిన అవసరం లేదు, బట్ యు ఆర్ ఆస్కింగ్ అవుట్ ఆఫ్ కేర్. దట్ ఈస్ సంథింగ్, maybe that's what he was also trying to put it, but because I experienced it, so I can say it more detail. We have to, in fact, we have developed them as a family. In fact, he says our asset is our staff. True. And we have to take care of them. True. And he does it. He stands there by them as a family. Any medical help for them, for their family, for the children, education, he is there to support, guide. So, that is why they feel it is their responsibility. It is their... I always feel they are not related to us. But Abdul Kalam Garu, he says, if your aspiration is carried, passed on to somebody, they are your children. So that is what happens here. They know if that is done this way, if we take care, he always says, we have to respect the mothers who come and treat them well. And also they should not go dissatisfied. If anything comes to his notice, he will give them, he'll admonish them, see that it is not repeated. So everyone knows, and it's a culture, it is slowly over a period of time it has formed. That is why we feel, at least as long as we practice, this culture should be preserved. And for what we are all of them, we have trainers coming once in 2 months, so that they will train them in, take classes, so that this moral values, so that will be reinforced. So all these things make us feel it is worth it. All of us know we are all working for a cause. Whatever, and we feel it is a temple, it is all his work we are doing.
and it is going. Even I But- think on that day of my delivery, I could hear all of you guys say Govinda, Yeah, Govinda, Govinda, yeah. unanimously, all of you. Unanimously, yes. I felt nice. I was I know. conscious that now and Conscious, then, but then yeah. I could feel that all of you had the same zeal, Zeal, sharing the same zeal. It again that I gave know. me the trust. Because That made me feel confident. because we keep learning from the feedback of the mothers. So one mother, she said, when the baby is coming out, we want you to tell this, chant this name. Then I thought, okay, let us do for all religions, everyone, whatever. No, what So, made and me one person, instead of doing the whole, we are welcoming the. My mother used to tell, when a baby is born, when we come and when we go, if we hear God's name, that is good. So then she was very particular when somebody is near this thing. She used to tell God's name, and she used to tell me also. Then I remembered. So every baby, when it is coming, listening to God's name, this opportunity we have. This opportunity, why should we? And together when we say, and that is what I should thank my staff. This is my madness. no, But they are sharing it. yeah, even that No? day I felt nice about it because Yeah. I felt all of you are in your element, and gave me that extra confidence. So this gives lot of satisfaction, and so it keeps going like that. You said, because this kind of feedbacks really makes us feel. No, this is what I felt that day also. I didn't know if I could even get that time to tell you. I remember. I know. Maybe today I'm not speaking much, but that day, because I Yeah. was all emotional, I felt Emotional, it. It was I very know. fresh and raw. I spoke to you for a very I know. long time. So I I didn't feel like I might get that time, but I'm glad I could tell you what I felt. Yeah. Made me also feel better. Especially in fertility, because all this treatment process, and I used to, because so there's a lot of change in the society. 15 years back, and all the physical factors are okay. I used to just reassure, this is, you will conceive. You don't need treatment, people will accept. And come back after 6 months, even after 1 year in conception. Then I said, how could you wait? They used to tell, you just told no, you will conceive. So I waited. They had So the trust. waiting was not a big deal at that time. But slowly now, when I say everything is all right, you will conceive, immediately there's, then why I'm not conceiving time? No. This is what, because this is the change in the society. But then I took this thing, because it is not a pregnancy, it is not a baby. We should design our baby, welcome our baby before pregnancy, and that is the opportunity. And the mind body connect repeatedly, I'm seeing, I'm getting convinced, and slowly our staff also. So we need to give time, whether in uterus listens to our thinking and functions to that more than the medicine. Medicine, yes, definitely. Why the higher treatment is working? Because they believe in the treatment. Because these days people think, 4 years I have not conceived without treatment. How can I conceive normally? But people have conceived, or still conceiving, even after 10 years, 20 years. Wow, once physical factors are all right, you are relaxed. Nowadays, I'm insisting on diet and exercise for vitamin supplements to make the egg and sperm quality is very good. Then
it is a natural function. Up to follicle ovulation we can come, but the implantation is the hitch there. That is directly related to our thinking. So nowadays we are calculating, you have contact in such and such a date, and expect, because you are taking treatment, you expect before periods. You are going to think about it, it is not going to function. It is like milk is the uterus, curd, a drop of curd is the embryo. You add them, just leave it. Don't overthink. Don't think, don't keep on meddling with it. Then it is going, that is how everyone is born. Don't think about it. But now the society, this is also a change in the social habit. Hurry, anxiety. And the same, in so many times I've seen, after taking treatment with anxiety, they are not conceiving. Just go on a holiday, forget about it, they are conceiving. And if they are happy, they are conceiving. And if they have strong determination, they are conceiving. Once, then at the age of 40, 44, they are conceiving naturally, normal children, good IQ. But I would always say nowadays, after seeing so many things, because for fertility you have to give 6 months to 1 year. For a mother has to be, parents have to be well planned to receive that baby, so that Both physically and mentally. mental preparation is even more important. Then I say, if you are ready, if you have to conceive the baby only for your own interest, desire, not to answer somebody. Because what happens, my husband is worried, or anybody is asking, how can I face them? It is not for them you are having a baby. It is a gift to yourself and to your husband and to the family. So once they are clear about it, they can face this. And regarding delivery, pregnancy also, we have this hierarchy of counselors, and so that a bonding is developed, trust. So many times our doubts are cleared. We can open up freely, ask any silly thing. No, they won't be judgmental about it. If that is there, then it will be easy during delivery. So, and I remember once this is a kind of passion. Once we see, once the mother is relaxed, the moment you said no, that lady was holding you, reassuring you, somewhere it is relaxed. Yeah. This is so, because just wait for some time, you are going to deliver. I remember one lady long time back, she was a teacher. Her co-teachers told, delivery will be very painful, you cannot withstand that pain. Go for C-section. That is what she had in her mind. When she came, it was cervix was soft, effacement was almost 70-80%, 3-4 centimeters. If we wait, but her pains were also very mild. She was screaming. And I said, what is this is what she said. She didn't say all these things. She said, I want C-section. I said, okay. I understood. Because she wanted it, she very strongly believed it. I said, I'll take you to C-section. We'll get everything ready. It will take 1 hour. When I said, we'll take you for C-section, her screaming came down. She was relaxed. I took her to the theater. I said, yes, now we are going to give anesthesia. Just wait. And we delivered her normally. It was because cervix was favorable, I could do it. Otherwise, this is not. And because of the
those experiences, because I have been learning from the mothers, we are passing it on. That's all. And for your information, we have not taken any holidays. I know. That we can see that early in the morning, 6 o'clock, I Yeah. see you, she has come here, you getting down. I was shocked, I was amazed at I that moment. still remember ఆ పెసరీ సీన్ తప్ప దానికి ముందు ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు కమ్, ఐ థింక్ దివాళీ కానీ దసరా కానీ ఐ యూస్ టు కాల్ బికాస్ ఇట్స్ ఫెస్టివల్ నో, I know. that's when he gets an off. So I used to call and ask if doctor is available, and every time they said yes. So even during festivals I've seen you Yeah. being there. Yeah. So that is what that we have, and we are quite happy about. As a doctor myself, whenever I meet or see senior doctors, I try to pick some qualities from them, and I have learnt a lot from you both. Thanks a lot. Thank you. Thank Thanks you. a lot. Oh. Thank you. Thank you so Coming all much. the way. Thanks a lot. Yeah. Thank you. And this thing also. Now do more of talk today. Mm-hmm. What all you want the baby, that baby can do, and appreciate the baby. Touch the baby, keep Repeating. contact and Mm-hmm. tell. And what you don't want the baby to do, you tell the baby when the baby is asleep. Okay. You can tell mentally, you can touch the baby and tell orally. That will happen over a period of time, like nighttime sleep. Till 11 o'clock, you sleep slowly. And the change, this is again from the observation. Sometimes what this change comes at the beginning of the month of the birth. Okay. Such changes when sometimes it happens early also. Sometimes definitely at that time there is a change. So anything you want, any change which the baby may not listen to when the baby is awake, you tell during sleep I'll take this as a tip. and give the feedback Sure, also. sure. Thank you so Thank you much. so ma'am. much. Thank you. Thank you. Namaste.